మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కుడి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎడమ పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఉంటారా వేరే పార్టీ? ఏమన్నా డిపాజిట్లు వస్తాయి ఎవరికైనా? మళ్ళా 20 ఏళ్ళ వరకు మళ్ళీ ఎవరు మాట్లాడే అవసరం కూడా లేదు. ఈ పొట్టి జగదీశ్వర్ రెడ్డి మంత్రి మా జిల్లాలో మేము చెప్పినాం 12కు 12 గెలిపిస్తా అని చెప్పినాం. ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల సూర్యాపేట ఒక్క దగ్గర 4000 తోటి జర్రల మిస్ అయిన మన పొట్టుడు. ఏ మంత్రి అయ్యా, ఏమేమో విరవిగుతున్నావు? మా ముఖ్యమంత్రి గారు మీ అవినీతి చర్యల మీద, మీ 10 ఏళ్ల పాపాల మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం. నెంబర్ 1 వికెట్ పడిపోయింది. కవితక్క పోయిందా జైలుకు? వచ్చే సంవత్సరం కవితక్క బతుకమ్మ ఎక్కడ ఆడుతుంది? తిహారు జైల్లో ఆడుతుంది. మీ అందరు చెప్తున్న సోదరులారా, ఒకడే ఒక మాట చెప్తా. 10 ఏళ్ల పాటు అప్పుల పాలు చేసి ఆగమైన తెలంగాణ మొత్తాన్ని, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత, నిజమైన బంగారు తెలంగాణ చేసే బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీలాగా టిఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబం కోసం, కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డనా కదా? మనం కాంగ్రెస్ అభ్యర్థి మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి మనం బహుమానం ఇద్దామా? ఒకసారి చేయలేవటండి అందరూ. గెలిపిద్దామా? మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే వినయం చేస్తున్నా. 5 ఏళ్ళు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి భువనగిరి ప్రజల కోసం తెలంగాణ తెచ్చిన అవునా కాదా? మరి నా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియోజకవర్గంలో మీకోసం 5 ఏళ్ళు ఎంతో సేవ చేసిన మాట వాస్తవమే కాదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఒక అగ్ని పరీక్ష పెట్టిందంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించి గెలిపించుకొని రమ్మని చెప్పిండు. గెలిపిద్దామా?